గుడివాడకు ఒక పెద్ద చూడగానే అందంగా కనపడే గుడివాడ అనేది పెద్ద డ్రీమ్ నాకు అన్నిట్లో. చూడగానే చాలా అందంగా కనపడేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరిగాని ప్లేస్ ఇది. అన్నీ మూవ్ అవుతున్నాయి, అన్నీ చేంజ్ అవుతున్నాయి, ఇది ఎందుకు ఇలాగ ఉండిపోయింది అనే బాధలో చాలా ఉంటుంది నాకు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకోలేని ఒక అలవాటు అంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మానుకొని అలవాటు అండి. మీరేం చాలా టిపికల్ క్వశ్చన్ చేస్తున్నారు. మానుకొని అలవాట అండి, ప్రతి లేదంటే మానుకున్న అలవాటు, లేదా మానుకోలేని both the ways. అలవాటు తన అలవాటు కాదని అంటే ప్రతి బర్త్డేకి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ రావటం. ఇప్పుడు మీరు కింద కూడా చూస్తే అందరూ సంక్రాంతి పండగకి ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఫ్యామిలీస్ వెళ్తారు కదా, Okay. మీరు కనీసం 10 మంది కనిపిస్తారు. రాము ఫ్రెండ్స్ అందరు ఇటే, పండగ అంటే మా ఇల్లే, అంటే బర్త్డే అంటే ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి అన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి అందరూ ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా వాళ్ళు పొద్దున ఇంకా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అదొకటి మాత్రం ఆ ఫ్రెండ్స్ కిండర్ గార్డెన్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ అక్కడికి వచ్చి నాకు ఎక్కువైంది. నాకు యాక్చువల్ నేను యూఎస్ లో తక్కువ వెళ్ళేవాళ్ళం, కానీ కొత్త మూవీ వస్తే మస్ట్గా వెళ్తున్నాం. ఈ మధ్య ఏం చూసారు సార్? మన శంకర్ వరప్రసాద్ గారు చూసాం. అప్పుడు చూసామండి. అదే ఫస్ట్ డే వెళ్తాను, ప్రీమియం షోకి వెళ్ళిపోతాం. సీరియస్లీ? ఇద్దరు వెళ్ళారా సార్? మేడం తీసుకెళ్ళలేదా? వచ్చారా? నేను కూడా వెళ్ళాను. మేడం తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ తోటి, ఆ ఫ్రెండ్స్ మేము ఎక్కడ టూర్కి వెళ్తున్నాం, ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఇలా వెళ్ళిపోతుంటారండి. వెళ్తారండి, ఉంటారా? నాకేదో ఉండే సినిమాలు నేనే వెళ్ళను ఎక్కువ, బట్ టూర్ కు మాత్రం ఎస్సీ. అన్యాయం కదా సార్, మేడం తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి. తీసుకెళ్ళని ఏముంటాయి సార్ మీ జెంట్స్? అసలు తీసుకెళ్ళే కూడా ఉంటాయి కదండి అంటున్నాను. వెళ్ళేవి కూడా ఉంటాయి అంటున్నారు, తీసుకెళ్ళడం ఎందుకు ఉండాలని నేను. తీసుకెళ్ళని అంటే బేసికల్ ఫ్రెండ్స్ ఉంటాం, నలుగురు కూర్చొని బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. మాకుండే వాళ్ళందరూ కింద ఉండే ఫ్రెండ్స్, అందరూ ఇక్కడ ఉండేవాళ్ళం. మీకు ఎంత సపోర్ట్, మారి బంగారం ఉంటున్నారు. అదే విషయం, పాత ఫ్రెండ్స్ అండి, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తున్నారు. 10 మందే వెళ్తారు టూర్ కి, 10 మందే ఇంట్లో ఉంటారు, 10 మందే కబుర్లు చెప్పుకుంటారు అర్ధరాత్రి దాకా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కనుక వాళ్ళతో కూడా తగ్గిపోయింది బాగా నాకు. బేసికల్ అంటే అందరూ కలిపి కూర్చుంటున్నారు ఎక్కువగా. 3-4 ప్రశాంతంగా అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరూ పర్లేదు, కానీ మిగతా వాళ్ళందరే కొంచెం కష్టంగానే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి కలిసి కూర్చోవాలనుకుంటాం బేసిక్గా. ఆబ్వియస్గా దానికి ఏం ప్రాబ్లం రాదులేండి. బేసిక్గా ఇప్పుడు నువ్వు చెప్పలేదు. ఎన్నాళ్ళు అయింది సార్ మీ ఇద్దరు పెళ్ళి? అమ్మో ఏం చాలా రోజులు. కరెక్ట్ చెప్పమారండి, ఇప్పుడు నెంబర్ రావట్లేదు చూసారా, చాలా రోజులు అయింది అంటున్నారు. 31 ఏళ్ళు అయిందండి. అవునండి, కరెక్టేనా? 31 కరెక్ట్. ఇన్నాళ్ళలో ఈ క్వశ్చన్ నేను అందరి కపుల్స్ ని అడుగుతున్నాను సార్, ఎందుకంటే ఇప్పుడున్న డివోర్స్ రేట్ అలా ఉంది కాబట్టి అందరినీ అడుగుతున్నాను. ఇద్దరు చెప్తారు కానీ మీ ఇద్దరి మధ్యలో పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను ఎక్కడో ఒకటి అభిప్రాయ భేదాలు, అలకలు, కోపాలు ఎప్పుడప్పుడు వచ్చి ఉంటాయి. ఈ 30 సంవత్సరాల్లో ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఎలా ఇంతకాలం కలిసి ఉండగలిగారు అంటే ఏం చెప్తారు? అది నేను అనుకునేది మ్యాక్సిమమ్ బేసిక్గా అభిప్రాయ భేదాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి, బట్ ఫ్యామిలీస్తో బాండ్ అయిపోతే ఎప్పుడైనా అవి సహజంగా కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు మా అత్తగారు నాకు బాగా క్లోజ్. ఓహో. నేను పెద్ద కొడుకు నెలకి. ఓకే, మా అమ్మ తనకు బాగా క్లోజ్. ఓకే. సో ఫస్ట్ నుంచి ఎవరికైనా కానీ చూస్తా. అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగానే మీరు చూస్తున్నా అనుకోండి, మిగతా వాళ్ళు ఉన్నా వాళ్ళు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అందరికీ చేసి పెడతారు. కానీ నేను రాకపోతే మాత్రం వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను కొన్ని రోజులు కనపడకపోయినా మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ బేసికల్ చేరాలి. సో అండ్ ఏదైనా వచ్చినప్పుడు నేను అటు వెళ్తాను. ఎప్పుడో లేండి, అది ఫస్ట్లో కొన్ని రోజులే ఉండేది. వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పుకుంటాం, తనే వచ్చి మా మమ్మీకి చెప్పుకుంటుంది. సో దట్స్ వే దట్ ఈస్ ఈజియర్ టు హ్యాండిల్ బేసిక్గా. అది డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ అస్ అలాట్ అండి. అంటే ఏమన్నా నాకు నిజంగా కోపం వచ్చినా, అంటే
ఏమన్నా అంటే ఇష్యూస్, అదే. ఎస్పెషల్లీ ఈ రాజకీయాలు ఇష్యూ అప్పుడు కానీ అంటే ఏదైనా మత్తు అవును, గారు ఉంటాయి వాజ్ కదా, ఎవరికి ఆల్వేస్ తగ్గట్టు సపోర్టివ్. వాళ్ళకు ఉంటాయి, obviously. అవును, చాలా సపోర్ట్ చేస్తారు. సేమ్ థింగ్ అమ్మకి రాము అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ నా గురించి చెప్పుకుంటుంటారు ఎక్కువ. మీ అమ్మాయి ఎలా చేసింది అంటే, బట్ దే అంటే సపోర్టివ్ డెఫినెట్లీ, అది ఒక పాయింట్. రెండోది ఇప్పుడు అంటే తనకి ఇష్టమైంది నేను చేస్తే నా కిరీటం ఏం పడిపోదు కదా అనుకుంటాను. అంటే ఇట్స్ డెఫినెట్లీ లైక్ వాట్ ఎవర్ హీ లైక్స్ చేస్తే నాకు వచ్చే నష్టం ఏముంది, Correct. హ్యాపీగా ఉండటం కావాలి. సో ఇట్స్ జస్ట్ మూవ్ ఆన్, సపోర్ట్ చేస్తాం అంతే. మీరేమనుకోకూడదు మరి. చెప్పండి. మీరు సార్లో మీకు నచ్చని లక్షణం చెప్పండి. నాకు ఆత్మ పెట్టి. నచ్చని లక్షణం సార్లో అంటే తిట్టుకుంటారు ఈసారి ఫస్ట్ టైం. మీరు ఎంతమందిని ఇలా పక్కన పెట్టేశారు? అంటే నచ్చని లక్షణం ఉన్నా, ఎన్ని అలకలు కోపతాపాలున్నా చక్కగా నవ్వుతూ ఉండాలని చూపించడమే అల్టిమేట్ గోల్ సార్. తగలబెట్టేయడమే నారాయణ. కమ్యూనికేషన్ అండి, ప్రపంచం అంతా తెలిసిన తర్వాత నాకు తెలుస్తుంది. సో అది మాత్రం ఐ డి నాట్ లైక్ ఇట్. ఎప్పుడు కూడా అదే నాకు చెప్పొచ్చు కదా అంటే నేను అనుకోలేదంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అనేది నేను న్యూస్ పేపర్లో చూసా, ఒక వాట్సాప్ మెసేజ్లో. నాకు ఐడియా కూడా లేదు. అండ్ ఇట్స్ నాట్ ఫెయిర్, ఐ మీన్. సో అది చూసిన తర్వాత ఏంటండి అంటే అవును వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తర్వాత 10 daysలో హీ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లెఫ్ట్. సో ఇట్ టుక్ మీ అ వైల్ టు అడ్జస్ట్ టు దట్ ఫ్యాక్ట్ దట్ హీ లెఫ్ట్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ రాజకీయాలు మాకు Very ఎవరికి big decision. తెలియదు, ఏం తెలియదు. ఎప్పుడో లైఫ్ చూడండి, అలా అనుకున్నారు, ఇలా వచ్చి ఇక్కడ పడ్డారు, ఇక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తున్నారు. అది ఒక బిగ్ అడ్జస్ట్మెంట్. పిల్లల్ని వదిలిపెట్టడం కానీ, జాబ్ రిజైన్ చేయటము, మళ్ళా కొత్త రెస్పాన్సిబిలిటీలు తీసుకోవటము. సో కమ్యూనికేషన్ డెఫినెట్లీ ఐ డోంట్ లైక్ హౌ హీ కమ్యూనికేట్స్. సార్ ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి కమ్యూనికేట్ చేస్తారా? అది బై బర్త్ వచ్చిన ప్రాబ్లం అనుకోండి బేసిక్ గా. నారాయణ. దాంట్లో అంటే బ్యాడ్ Manufacturing defect కమ్యూనికేటర్ అంటారు అంటే బ్యాడ్ అంటే టాపిక్ చెప్పొద్దు అని లేదు, ఇవ్వద్దని నేను ఎప్పుడు ఆపను ఏదైనా కానీ. ఆ కాన్వర్జేషన్ అలా అయిపోతుంది అంతే. రావాలి, మాట్లాడాలి అనేది ఒకసారి అనుకుని చేసుకుంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది. కానీ కొంచెం still happening. I'm not denying it, but she adjusts for it basically. Initially feel it. దిస్ ఇస్ వాట్ నచ్చని విషయాలు ఎన్నున్నా కలిసి బతకడంలో ఉండే సంతోషం ఇంకొకటి లేదు అని చెప్పాలనే ఉద్దేశమే సార్ ఇందులో అల్టిమేట్లీ.